అన్ని రంగాల ఉత్పత్తి కోసం పరిశ్రమించే విద్యుత్ సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇటీవల వరదల్లో ప్రాణాలకు తెగించి సిబ్బంది కరెంటు సరఫరా పునరుద్ధరణకు పనిచేశారని కొనియాడిన భట్టి మున్ముందు డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ వస్తే రెంటు ఉండదని కొందరు అజ్ఞానంతో మాట్లాడినప్పటికీ ఏడాదిలో 2000 మెగావాట్ల విద్యుత్ పెరిగినా రవాణా శాఖ కోతలు లేకుండా అన్ని రంగాలకు అందించామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి రాష్ట్రంలోనే తొలి విద్యుత్ అంబులెన్సులు ప్రారంభించారు. కరెంటు పనిని ఆపేస్తే ప్రొడక్షన్ కూడా అయిపోతుంది. రాష్ట్రాభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ దేనికైనా నిరంతరం కరెంటు సరఫరా జరుగుతూనే ఉండాలి. అప్పుడే ప్రొడక్షన్. ఏ ఉత్పత్తి అయినా విద్యుత్ శాఖతోనే ముడిపడి ఉన్నది. వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమ రంగం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఇంకే రంగమైనా ఉత్పత్తి రంగాల అన్నిటికీ కూడా అత్యంత అవసరమైనటువంటి విద్యుత్ శక్తికి సంబంధించి నిరంతర సరఫరా జరగటం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. దానికి సంబంధించి ప్రజాప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం కరెంటును సరఫరా జరిగేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ చేపట్టే క్రమంలో కొన్ని చోట్ల లైన్ల రిపేర్లని, లేకపోతే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు చెట్లు విరిగిపడో, వరద ముంపు వచ్చినప్పుడు పోల్ ఇరిగిపడో కరెంటు తాత్కాలికంగా. బనకచెర్లతో తెలంగాణకు జరిగే అన్యాయం ఏంటో చెప్పమంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సమాధానం లేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. డైవర్షన్ రాజకీయాల కోసం ఆయన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ భరోసా కార్యక్రమంలో భాగంగా వినతి పత్రాలను స్వీకరించాం. అనేక మంది దివ్యాంగులు వచ్చి తమ సమస్యలు తెలిపారు. వారికి ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. ప్రతి పల్లెలో కాంగ్రెస్ ఇమేజ్ భూస్థాపితమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం కాంగ్రెస్, సగం భారతీయ రాష్ట్ర సమితి, కేసీఆర్ డైరెక్షన్లో తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు ఆయన చేస్తున్న పని పవర్ పాయింట్ ప్రజెంటేషన్. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే నాటకాలాడుతున్నారు. భారతీయ జనతా పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను సిట్ పిలవలేదు, మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేశారో అర్థం కావడం లేదు అని అరవింద్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ భరోసా పేరు మీద ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేసి అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రోజు ఒకళ్ళు కూర్చోటము. ఇది కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా, సెంట్రల్ పార్టీలో కూడా జరుగుతూ ఉంది. బీజేపీ సహయోగ్ పేరు మీద క్రియేట్ చేయడము ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క మంచి ఆలోచన. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇది కంటిన్యూ అవుతుంది కూడా. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజు భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి వనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చేసింది. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఎజెండా పెట్టుకున్నాడు. ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్. ఫేజ్ 1లో చెన్నారెడ్డి గారు అప్పుడెప్పుడో ఇచ్చినాయి, అన్నీ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, ఇల్లు కట్టుకున్నారు, ఉంటున్నారు. ఫేజ్ 2లో కూడా చాలా మంది ఇల్లు కట్టుకున్నారు, కానీ ప్లాట్లు కూడా రిజిస్టర్ చేయలేని దౌర్భాగ్యుడు కేసీఆర్. 10 ఎకరాలు లంచం అడిగిండట కేటీఆర్. అలా సొసైటీ నుంచి మొత్తం 10 ఎకరాలు లంచం ఇస్తే అప్పుడు రిజిస్టర్ చేస్తానన్నట. ఇక ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయితే గమ్మత్ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నిన్న, సరే మాట్లాడదామని మాట్లాడినది. ఏందన్నా అంటే రేపు రావాలి మీటింగ్కి, ఇట్లున్నది, మనకు అన్యాయం జరుగుతుంది అంటే. ఏం అన్యాయం జరుగుతుంది అన్న? జవాబు ఇవ్వలే. సరే పోనీయండి, మీ ప్రణాళిక ఏంది అన్న? తెలంగాణకి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయి, ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ ఉంటుందంటే జవాబు లేదు. నాకు ఏ సిట్టు గిట్టు ఏం, నాకేం వీళ్ళు రమ్మనిలే. మీ ఛానల్ చూపిస్తా ఉన్నారట. నన్ను అడుక్కోనరే మీరు చూపించే ముందు. నాకు సీటు ఎట్లా పిలవలే, స్టాండ్ పిలవలే, ఎవ్వరు పిలవలే నన్ను. నేను వాళ్ళ మీద నమ్మకం కూడా లేదు నాకు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి. నేను ట్వీట్ కూడా చేసినా, మీరు అందరు కొందరు రిపోర్ట్ కూడా చేసిండ్రు. మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేసారు? ఆయన ఏ 10,000 లేడు అన్నాడు. తెలంగాణ ప్రజల నీటి హక్కులను హరించే బనకచెర్ల గోదావరి లింక్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి కలిసి రావాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అన్యాయంపై 10 ఏళ్లలో
భారతీయ రాష్ట్ర సమితి వ్యవహార శైలి, భారతీయ జనతా పార్టీ పనితీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బంకచెర్ల లింక్ ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిస్తుర్రో దాని విషయంలో పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఒక అవగాహన క్రియేట్ చేయడానికి ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరినీ ఆహ్వానించారు. ఢిల్లీలో పోయినప్పుడు ఈ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా తెలంగాణ తరపు నుంచి గలమిప్పడానికి, తెలంగాణ తరపు నుంచి గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లాలు అంటే అది వేరే, ఈరోజు గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కట్టి గోదావరి జిల్లాలను వాళ్ళు ఇంకా ఎక్కువ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుర్రు. కాబట్టి అసలు గోదావరి జిల్లాలు మొత్తం ఎంత, గోదావరి జిల్లాలకు మనకు ఎంత భాగస్వామ్యం అవసరం ఉంటుంది, ఎన్ని టీఎంసీలు అవసరం ఉంటాయి, మనం ఎన్ని నింపాలంటే ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఆల్రెడీ కట్టిన ప్రాజెక్ట్స్ కానీ ఎంత అవసరం ఉంటుంది, మిగతాది ఎంత. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ సముద్రంలో కలిసిపోయే నీళ్ళనే మేము వాడుకుంటున్నాం కదా, ఎవరికి అన్యాయం చేస్తలేమనే మాటను ఏదైతే ముందుకు తీసుకొస్తున్నారో దాని మీద ఈరోజు మనకు అవగాహన కల్పిస్తారు. కాబట్టి అందరూ రావాలనుకుంటున్నా. మరి 8 మంది ఎంపీల బాధ్యత కూడా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి, అంటే పార్టీలు ఏదున్నా గెలిపించిన ప్రజలు మాత్రం మా మీద నమ్మకంతో మేము పార్లమెంటుకు పోతే గలమిప్పుతాం, మాట్లాడతామన్న ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. కిషన్ రెడ్డి గారు ఈరోజు సెంట్రల్ మినిస్టర్గా ఉండి సరే ఆయన కొన్ని పనులు ఉన్నాయంటారు, కానీ ఇంతకంటే గొప్ప పని ఏముంటుంది? తెలంగాణ సమస్య మీద ఈరోజు మనము ఇంత పెద్ద విషయం చర్చ చేసినప్పుడు ఒక క్యాబినెట్ మంత్రిగా ఈ రాష్ట్రం నుంచి ఏకైక మంత్రి బండి సంజయ్ గారేమో మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రిగా ఉండు, క్యాబినెట్ మంత్రి హోదా అంటే చాలా పెద్ద హోదా. ఆయన పెట్టాల్సిన ప్రెజర్ చాలా ఉంటుంది ఏది బంకచెర్లను ఆపాలంటే. మరి ఆయన ఇంత పెద్ద ఇంపార్టెంట్ మీటింగ్కి కూడా వేరే పనులను, అంటే తెలంగాణ ప్రజలుకి సంబంధించి ఆయనను గెలిపించినటువంటి ప్రజలకు సంబంధించిన అంశానికంటే ముఖ్యమైన పని ఉన్నా కానీ కొంచెం మార్చుకుంటే బాగుండేదేమోనని నా ఉద్దేశం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ కొర్రెముల రెవెన్యూలోని ఏకశిలా నగర్లో గల 739 నుండి 749 సర్వే నెంబర్లతో ఏర్పడ్డ ప్రైవేట్ వెంచర్లో ప్లాట్లు కొన్న యజమానుల ప్లాట్లను కబ్జాకోరులు కబ్జాకి గురి చేస్తున్నారని హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు చేశారు ప్లాట్ ఓనర్స్. మాకు చెప్పాలి కదా, వాళ్ళు కాదు మేము ఉంటాం కదా. ఇప్పుడు సర్వే చేసి చేయించాలన్నారు, ఎవరో రిటర్న్ చేస్తే అట్లట్లో ఊరుకుంటాం. మేము ఉంటాం కదమ్మా. ఏం పేరు నీ పేరు? వినయ్. అంటే ఎవడో రిటర్న్ చేస్తున్నాడంటే అవుతారా? లేదు, మీరు ఎవడో మేము బెదిరిస్తున్నాడనో, బెదిరించినాడో లేదా నువ్వే లొంగిపోయి ఎవడికి తెలుసు, అట్లా కాదు కదా. అందుకు అట్లా ఉండొద్దు. అందుకు మన మీద అన్ని రేపు మాటలు వస్తాయి కదా. సో లెటర్స్ అందుకోసమే మీకు ఎక్కడైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తే పోలీస్కి కంప్లైంట్ చేయండి, పోలీస్ కంప్లైంట్ చేసి చెప్పండి. మేము కూడా వీఆర్ విత్ యూ. సో చేస్తాం. మీరు పోలీస్కి ఒక కంప్లైంట్ చేసి నాకు ఫలానా ఎక్సో వైయో నాకు ఫోన్ కాల్ చేసో చేసి బెదిరిస్తున్నాడని చెప్పండి. పోలీస్ విల్ టేక్ లీగల్ యాక్షన్. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు లేదా వ్యక్తులు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు వెల్లడవుతుంది. తాజాగా ఈ కేసులో 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ఆరోపణలు వచ్చాయి. 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ మధ్యలోనే కనీసం 618 మంది నేతల ఫోన్లను ట్యాప్ చేశారట. అయితే ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, కోటింరెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి వంటి నాయకుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ట్యాప్ చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్, బీజేపీ సహా అనేక పార్టీల కీలక నేతలు, అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ లక్ష్యంగా మారాయి. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేగంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. నిన్న ఒక్కరోజే 9 మంది సాక్షుల స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అందులో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య, గాంధీ భవన్కు చెందిన 4 ఉద్యోగులు ఉన్నారు. ఇవన్నీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన ఆధారాలతో వెలుగులోకి వచ్చాయి. ఈరోజు పిసిసి అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి సిట్ ముందు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా
ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కూడా విచారించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన ఫోన్తో పాటు భర్త దగ్గరి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవి సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఆనాడు ట్యాపింగ్ జరిగినా నా ఆడియో ఒకటి నాకే వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తా. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలి. ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఆ ఇద్దరు కలిసి వేసిన స్కెచ్. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిస్తే మీరు ఏం చేశారు అని నన్ను అడగొచ్చు. ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాలు. వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నది. నేను జగన్కు తోడబుట్టిన చెల్లెల్ని. ఆ విషయం మర్చి నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు అని కుట్ర చేశారు. నా భవిష్యత్తును పాతి పెట్టాలని ఎన్నో చేశారు. నాకు మద్దతు పలికిన వాళ్లను బెదిరించారు. రాజకీయంగా నా వాళ్ళు రానివ్వకుండా చేశారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టడంలో జగన్కు ఏం సంబంధం లేదు. కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశారు. నా చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారు. నా ప్రతి పోరాటానికి అడ్డుపడ్డారు అని షర్మిల అన్నారు. 2018-19 పొలిటికల్ టర్మ్ కాలంలో, అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను, లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ కాన్వర్జేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు. హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిసాల్ బండాలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
హల్వాల్ సర్కిల్, వెంకటాపురం డివిజన్, అశోక్ నగర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభ్యుదయ యువజన సంఘం కమిటీ హాల్ వివాదాస్పదంగా మారింది. స్థానికంగా కార్పొరేటర్కు ప్రజలకు మధ్య వివాదం ముదురుతుంది. స్థానిక దాతల సహకారంతో 1989లో ప్రారంభించుకున్న కమిటీ హాలుపై కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను, మీడియాను తప్పుదోవ పట్టిస్తూ కమిటీ హాల్ను స్థానికులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కమిటీ సభ్యులు ఆరోపించారు. వార్డ్ ఆఫీస్ పెడుతున్నామన్న పేరుతో 6 నెలల తర్వాత తిరిగి అప్పగిస్తామని చెప్పిన కార్పొరేటర్ కమిటీ హాల్ గుంజుకొని స్థానిక యువతకు కమిటీ హాల్ అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కూడా కార్పొరేటర్తో మాట్లాడి అప్పగిస్తామని చెప్పి కూడా అప్పగించలేదని అన్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లిని కలిసి ప్రభుత్వ సహకారంతో తిరిగి కమిటీ హాల్ స్వాధీనం చేసుకున్నామని కమిటీ చైర్మన్ సురేందర్, కమిటీ సభ్యులు ప్రభాకర్ తెలిపారు. సబితా అనిల్ కిషోర్ గారు మా యొక్క కమిటీకి రిక్వెస్ట్ చేసింది, మాకు ఒక 6 నెలల సమయం ఇవ్వండి. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఈ యొక్క వార్డ్ ఆఫీస్ ఓపెన్ చేసుకుని ఉంటాము. గవర్నమెంట్ చాలా ఒత్తిడి పైన ఉన్నది కాబట్టి మేము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి మాకు ఒక 6 నెలల సమయం ఇచ్చి మేము వేరే చోట చూసిన తర్వాత ఈ యొక్క వార్డ్ ఆఫీస్ని మేము వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు కాబట్టి మేము ఆమె మాట కాదనకుండా మేము ఇవ్వడం జరిగింది. మళ్ళీ మేము కమిటీ వాళ్ళందరం డిస్కషన్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గత 2.5-3 సంవత్సరాలు వచ్చినా కూడా మేము ప్రతిసారి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా దానికి స్పందన రాలేదు. ఇప్పుడున్నటువంటి మనం మర్రి రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యే గారి వారి ఆఫీస్ కూడా బోయినపల్లికి వెళ్ళినా కూడా ఆయన మంచిగానే స్పందించాడు. సరేనయ్యా, నేను ప్రయత్నం అయితే చేస్తాను, ఒక 6 నెలల లోపల నాకు కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్పిండు. ఆయన్నే అన్నాడు అనిల్ కిషోర్ గారు కార్పొరేటర్. ఆయన స్టేట్మెంట్, ఆయన అడ్వైస్ మేరకే మీ ప్రభుత్వం కదా, రేవంత్ అన్న ప్రభుత్వం కదా, మీరు వెళ్ళి వాళ్ళని అడుక్కొని అనేసరికి ఆయన ఆదేశం ప్రకారమే హనుమంతన్న దగ్గరికి వెళ్ళాం. హనుమంతనం కలిసాం. హనుమంతన్న కమిషనర్ గారు ఒక మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా జై బాపు జై సంవిధానంలో భాగంగా పాదయాత్రకు వస్తారు, మీ సమస్య చెప్పండి, అక్కడే మీ సమస్య క్లోజ్ చేస్తామన్నారు. వాళ్ళు వచ్చారు. 14th రోజు మన అంబేద్కర్ జయంతి రోజు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వచ్చారు. అశోక్ రెడ్డి అన్న, కృష్ణగౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి అన్న, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడికి వస్తే వాళ్ళకి చెప్పిన మాకు ఫస్ట్ ఇనిషియేటివ్ అన్న మా కమిటీలు మాకు ఎట్టి పరిస్థితులు కావాలని చెప్తే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని 15 రోజులు తిరగకుండానే ఆ కమిటీలు మాకు చెప్పారు. మళ్ళీ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న వాళ్ళు అప్పచెప్పి కూడా మా 3-4 రోజులు అవుతుంది. అన్ననే మాకు కమిషనర్ మాకు క్రియేట్ అంటే కాంగ్రెస్ A+ అధ్యక్షుడు అదే అశోక్ రెడ్డి అన్న గారు మాకు కమిటీలు అప్పచెప్పారు. దాన్ని వీళ్ళు వక్రీకరిస్తూ నిన్న అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ ఒక అబద్ధపు ఒక స్టేట్మెంట్, ఒక మీడియాను తప్పుదో పట్టడం, ఒక ప్రజలు అశోక్ నగర్ సంబంధించిన ప్రజలు వాళ్ళ ఒక గౌరవానికి సంబంధించిన విషయాన్ని ఒక ఏమంటారు మా పూర్వీకులకు సంబంధించిన మా కోసం ఇది. హైదరాబాద్ పాత బస్తీ ఐఎస్ సదన్ చౌరస్తాలోని కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. సైదాబాద్ ఐఎస్ సదన్ ప్రధాన రహదారిపై ఘటన జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. ఏటీఎం మిషన్ ధ్వంసం చేస్తుండగా గుర్తించిన ప్రైవేట్ సెక్యూరిటీ అర్ధరాత్రి ప్రైవేట్ సెక్యూరిటీ అన్ని ఏటీఎంలను నైట్లో చెక్ చేస్తున్న సమయంలో కోటాక్ మహేంద్ర ఏటీఎంలో దుండగుడిని గుర్తించి వెంటనే ఐఎస్ సదన్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రైవేట్ సెక్యూరిటీని చూసి సంఘటనా స్థలం నుండి పారిపోయాడు దుండగుడు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న ఐఎస్ సదన్ పోలీసులు సమయానికి చేరుకోవడంతో పెద్ద దోపిడీ తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ ఈస్ట్ జోన్ నైట్ డ్యూటీ ఆఫీసర్ సైదాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీంతో ఆధారాలు సేకరించి సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ऊपर का ढक्कन निकल गया कभी. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు. మాజీ మంత్రి అతని సోదరుడు మురళీ కలిసి రోడ్డుపై అడ్డంగా పెట్టి ఉన్న బారికేట్లు విసిరిపడేశారు.
వీరిని అడ్డుకోబోయిన పోలీసులపై అంబటి రాంబాబు దౌర్జన్యంగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఏకంగా పోలీసులకే అంబటి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆపై అంబటి సోదరులు బారికేట్లను తొలగించి వైసీపీ కార్యకర్తలను ముందుకు పంపించారు. జగన్ రెడ్డి పల్నాడు పర్యటన మొత్తం అరాచకాలు దౌర్జన్యాలతో ముందుకు సాగుతుంది. సత్తెన్నపల్లి పట్టణంలో ఓ సీఐపై వైసీపీ మూకలు దౌర్జన్యం చేసి అతన్ని నెట్టివేయగా మరోవైపు ఆర్టీసీ బస్సుపై జెండా కర్రలతో దాడి చేశారు. పల్నాడు గుంటూరు జిల్లా సరిహద్దులో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద మాజీ మంత్రి హల్చల్ చేశారు. బారికేడ్లను తోసివేసి ఆంక్షలు విధించిన పోలీసులపై దౌర్జన్యం చేస్తూ వైసీపీ క్యాడర్ను సత్తెనపల్లి వైపు వెళ్లేలా వీరంగం సృష్టించారు. నిబంధనలకు విరుద్ధంగా అంబటి భారీ ర్యాలీగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన అంబటి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేట్లను రోడ్డుపై నుండి తోసిపడేశారు. జగన్ పల్నాడులోకి ప్రవేశించాక ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలు క్యాడర్ వాహనాలను పల్నాడు వద్ద బార్డర్లో బారికేట్లు పెట్టి నిలిపివేశారు. అదే రోడ్డులో వస్తున్న అంబటి రాంబాబు అతని సోదరుడు అంబటి మురళి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిద్దరినీ పంపిస్తామని పోలీసులు చెప్పినప్పటికీ బారికేట్లను స్థానిక నేతలతో కలిసి సోదరులు ఇద్దరు బారికేట్లను లాగి పడేస్తూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. నర్సారావుపేట డీఎస్పీ నాగేశ్వరరావుకు పోలీసుల అంతు తేలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవంలో కూడా పట్టాభిపురం సీఐపై కూడా అంబటి రాంబాబు ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. పోలీసుల పట్ల అంబటి రాంబాబు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాబో